ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఒకటైన సహారా ఎడారిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ట్రక్కు ఎడారిలో చిక్కుకుపోయి రోజుల తరబడి నీటి చుక్క దొరక్క 49 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇద్దరు కాలినడకన సాహసోపేత ప్రయాణం చేసి అధికారులకు విషయం చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అల్జీరియా మాలి సరిహద్దులో ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. మాలి నుంచి కొందరు పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో ఈద్ అల్ అదాను జరుపుకునేందుకు ట్రక్కులో బయలుదేరారు. ట్రక్కు అసామాకా పట్టణానికి పశ్చిమాన సుమారు 80 కిలోమీటర్ల దూరంలో సహారా ఎడారిలో నిలిచిపోయింది. ట్రక్ డ్రైవర్, సహాయకులు, ప్రయాణికులు కలిసి మరమ్మతు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చుట్టుపక్కల ఎక్కడా గ్రామం లేదు, నీటి వనరు లేదు, ఫోన్ సిగ్నల్ కూడా లేదు. దీంతో వాహనంలో ఉన్నవారు మండే ఎండలో చిక్కుకుపోయారు. వెంట తీసుకెళ్లిన నీరు, ఆహారం అయిపోయింది. 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో అల్లాడిపోయిన ప్రయాణికులు దాహం, వేడి, అలసటతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే ఇద్దరు వ్యక్తులు 50 కిలోమీటర్లకు పైగా కాలినడకన ఎడారిలో నడిచి ఒక నీటి వనరును చేరుకున్నారు. అక్కడి నుంచి అసామాకా పట్టణానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించడంతో ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. రెస్క్యూ టీం అక్కడికి చేరుకునేసరికి ట్రక్ కింద చుట్టుపక్కల డజన్ల కొద్దీ మృతదేహాలు కనిపించాయి. మొత్తం 49 మంది చనిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మృతదేహాలను వెలికితీసి ఎడారిలోని సామూహిక ఖననాలు నిర్వహించారు. అయితే రక్షక బృందాలు తిరుగు ప్రయాణంలో మరో షాకింగ్ దృశ్యాన్ని చూశాయి. సమీప ప్రాంతంలో మరో ట్రక్కు కూడా చెడిపోయి సుమారు 60 మంది 3 రోజులుగా చిక్కుకుపోయినట్లుగా గుర్తించారు. అదృష్టవశాత్తు వారికి సమయానికి నీరు అందించి ప్రాణాలు కాపాడగలిగారు. లేదంటే మరో భారీ విషాదం జరిగేదని అధికారులు చెబుతున్నారు. సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి. ఇది సుమారు 90 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. నైజర్లోని ఉత్తర ప్రాంతాల్లో జనావాసాలు చాలా తక్కువ. 100 కిలోమీటర్ల మేర నీటి వనరులు కనిపించవు. ఒక వాహనం చెడిపోతే సహాయం చేరుకోవటానికి రోజులు పట్టే పరిస్థితి ఉంటుంది. అందుకే స్థానికులు సహారాను సైలెంట్ కిల్లర్గా అభివర్ణిస్తూ ఉంటారు. అలా కుటుంబాలతో ఈద్ చేసుకునేందుకు బయలుదేరిన 49 మంది ప్రయాణికుల ప్రయాణం చివరకు ఇసుకలోనే ముగిసింది. సహారా ఎడారి మరోసారి తన క్రూర రూపాన్ని ప్రపంచానికి చూపించింది. సహారా ఎడారిలో ఇలాంటి విషాదాలు గతంలో కూడా ఎన్నోసార్లు జరిగాయి. 2013లో నైజర్ నుంచి అల్జీరియా వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు వలసదారులు దారి తప్పి దాహంతో మరణించారు. 2017లో ఎడారిలో చిక్కుకున్న వలసదారుల్లో 44 మంది దాహం, ఆకలితో మృతి చెందారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ వలస సంస్థ అంచనా ప్రకారం 2014 నుంచి సహారా మార్గాల్లో కనీసం 7,000 మందికి పైగా మరణించినట్లుగా, మరికొందరు అదృశ్యమైనట్లుగా నమోదైంది.